ఖమ్మంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్చల్ చేశారు. తమను తాము ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా చెప్పుకొని ఓ హోటల్ యజమానిని బెదిరించి 2 లక్షల రూపాయల నగదు డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం వీరు హోటల్కు వచ్చి బిర్యానీ తిన్నారు. బిర్యానీలో ఈగలు వచ్చినట్లు చెప్పి బిల్లు చెల్లించకుండా వెళ్లారు. మరో రోజు సాయంత్రం వచ్చి హోటల్ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారని హోటల్ యజమాని తెలిపాడు. ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఈ ఘటనపై ఖమ్మం ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ స్పందించారు. ఎవరైనా వచ్చి బెదిరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ మార్నింగ్ పొద్దున్న ఫేక్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లని వచ్చి నా దగ్గర లోపల చెకింగ్ అని చేస్తున్నామని చెప్పేసి 2 లక్షలు డిమాండ్ చేసి, ఒకవేళ మీరు కనుక 2 లక్షలు ఇవ్వకుంటే మీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆఫీస్ నుంచి మీకు మీ లైసెన్స్ని రద్దు చేసి మిమ్మల్ని రోడ్డుకి ఇస్తాం, మిమ్మల్ని లేదు అని చెప్పేస్తే డబ్బులు ఇవ్వకుంటే మాత్రం మీ జీవితం నాశనం అయిపోతుంది, నాకు 2 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందని నన్ను బ్లాక్మెయిల్ చేసి 30,000 రూపాయలు నా దగ్గర నుంచి గుంజుకున్నారు సార్. ప్రతి ఒక్క హోటల్ వాళ్ళు దయచేసి ఒక యూనియన్గా ఏర్పడి ఇలాంటి ఫేక్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి జనాల దగ్గర డబ్బు తీసుకున్న వీళ్ళందరినీ దయచేసి మీరందరూ ఒకటయ్యి ఇది ఆపాలని